జీపులో ఎక్కిస్తున్నప్పుడు కానీ దూరంగా నిలబడైనా డిజిటల్ యుగం ఇది, తప్పించుకోలేరు వాళ్ళు. ఒకవేళ మ్యాజిస్ట్రేట్ దగ్గర మేము ప్రొడ్యూస్ చేసినప్పుడు భయపిస్తారు, దెబ్బలని చెప్తే చంపేస్తాను, వాళ్ళు ఏం చేయలేరు. మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వచ్చిన తర్వాత జైలు రిమాండ్కి పోతారు, మిమ్మల్ని టచ్ కూడా చేయలేరు. చెప్పండి, ఎవరెవరు కొట్టిందో చెప్పండి. ఒకవేళ తీసుకపోతే చంపేస్తే మీకోసం పోరాడతాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అది ముందరకు తీసుకపోయి ఉండకపోతే ఆ తల్లి పడినటువంటి ఆవేదన 50-60 రోజులు ప్రాబ్లీ మే 8, 9, 10 తీసుకుపోయి ఉండాలి మార్కాపురం నుంచి. అతన్ని ఉంటాయి కేసులు కూడా ఉంటాయని చెప్తున్నారు. చంపేస్తారా మీరు? చంపేస్తారా? రాజ్యాంగం చట్టం లేదా ఈ రాష్ట్రంలో? మీరు అపోజిషన్గా ఉండగా, మీరు ప్రతిపక్షంలో ఉండగా, అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధంగా దుర్మార్గాలు చేయలేదే. మీ కార్యకర్తల్ని ఓటు వేసినా ఏకపోయినా, నా పార్టీకి చెందినా చెందకపోయినా ప్రతి ప్రభుత్వ పథకం మీకు అందించాడే. పోలీస్ స్టేషన్లో ఇది టీడీపీ పోలీస్ పార్టీ ఆఫీస్గా తయారు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలీస్ ఆఫీస్గా తయారు చేయలేదే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నిస్సిగ్గుగా ఇది ఒక్క నాగరాజుతో బిగిన్ కాలేదు. ఇటువంటి నాగరాజులు చాలామంది ఉంటారు. దొరికినోడు దొంగని ఇతను దొరికాడు ప్రస్తుతానికి. ఈ చెప్పుకోలేని వాళ్ళు ఈ రాష్ట్రంలో చెప్పుకోనటువంటి చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ ఇదే పని వచ్చే పోలీస్. కారణం ఏంటంటే మరీ విచిత్రం, ఒక బాధితులకు పోలీస్ స్టేషన్కి పోయి రిపోర్ట్ ఇదలుచుకుంటే ఎమ్మెల్యే లెటర్ తెమ్మంటున్నారు. ఇది ఎక్కడ చూసావు ఈ చోద్యం? ఎక్కడైనా చూసావా ఇప్పుడు దాకా మనం? ఎందుకు అబ్బాయి అన్ని డిస్మాంటిల్ చేసి పారేయండి, పార్టీ ఆఫీస్ రన్ చేయండి రాష్ట్రాన్ని. అట్లీస్ట్ ప్రజలకు అర్థమవుద్ది కదా, పార్టీ రన్ చేస్తుంది. వ్యవస్థలు లేవు, రెవెన్యూడీ లేదు, పోలీస్ లేదు, ఏ డిపార్ట్మెంట్ లేదు, మేమే రన్ చేస్తాం పార్టీ తరఫున. మీరే రన్ చేయండి రాష్ట్రాన్ని. ఒక క్లారిటీ ఉంటుంది కదా ప్రజలకి. రేపు మిమ్మల్ని ఏం చేయాలో ప్రజలకు క్లారిటీ కూడా వస్తుంది కదా. మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలనో కూడా ఈ ప్రజలకు తెలుస్తుంది కదా. ఏ క్లారిటీ వీళ్ళకే ఉంది. మీ క్లారిటీ ఉంటే మీకంత క్లారిటీ ప్రజలకు కూడా ఉంటుంది. ఆ మాయకులు మట్టు కాదు వీళ్ళు. సో దిస్ ఇస్ ది unfortunate situation which was a seed was planted by Mr. Lokesh by ushering in oka kotta phenomena, kotta word, red book మీ యొక్క ఆశయాలు ఈ రెడ్ బుక్లో మీ యొక్క ఆలోచనల్ని సఫలీకృతం చేయడానికి ఈ పోలీస్ వ్యవస్థను వేట కుక్కలు చేశారు మీరు. ఫస్ట్ యూ టార్గెట్ ఎ పర్సన్, మీడియాలో రాయిస్తారు. నెక్స్ట్ సాక్ష్యాలు క్రియేట్ చేస్తారు, లేకపోతే సాక్ష్యాలు ఎతుకుతారు, దెన్ అరెస్ట్ చేస్తారు. పోనీ ఒక కేసులో అరెస్ట్ చేస్తే బెయిల్ వచ్చే మరుక్షణం ఈ రాష్ట్రం అంతా అదే కేసులు పెడతారు ప్రతి పోలీస్ స్టేషన్లో. ఒక్కదానికి ఐఎమ్ రెడీ ఫర్ ఎ ఛాలెంజ్. ఆ విధమైనటువంటి మల్టిపుల్ కేసెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందా? Could anybody say, give me an instance like that? ఒకే క్రైమ్ ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ కేసులు పెట్టుంటాడు సాదృశ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా? మా గొప్ప నాయకుడు, మనసుని నాయకుడు, హృదయం ఉన్న నాయకుడు, నాకు ఓటేసినా పర్వాలేదు, ఓటు ఈనోళ్ళు కూడా నా వాళ్ళని ఆలింగనం చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని చూసాం 5 ఏళ్ళు. ఈరోజు మార్జినలైజేషన్, హింస, ప్రతీకారం, పగ. రాజకీయాల్లో పోరాటాలు ఉంటాయమ్మా, రాజకీయాల్లో ఉండి అది లీగల్గా జరుగుతుంది. ఇల్లీగల్ ఆర్డర్స్
మీరు ఈ నాయకుల్ని సంతోషపడడానికి ఇల్లీగల్ ఆర్డర్స్ మీరు ఎగ్జిక్యూట్ చేస్తే every individual will make them liable, accountable for that. The political power is nothing but a passing cloud. ఏ మేఘం ఒక దగ్గర కాన్స్టెంట్ గా ఉండదు. It's a passing cloud. Don't blindly bank upon a passing cloud. You are permanent since you retire, up to your retirement. But the society would make you accountable for all your misdeeds. నేను చాలా రోజులు ఈ మధ్య పేపర్లో చూశాను, ఏదో ఒక ఇన్సిడెంట్, బాబు సీరియస్, అదొక క్యాప్షన్ వస్తుంది, బాబు సీరియస్. ఇంకేమో సీరియస్ ఏందో నాకు తెలియదు, ఆ మాట ఏందో అర్థమైందో, బాబు సీరియస్. ప్రజలకి అంత క్యూరియస్, బాబు ఏం సీరియస్ అయినది మాకు క్యూరియస్. ఇదే కదా జరుగుతుండేది, ఇంతకనే జరుగుతుందా? బాబు సీరియస్, పిల్లకాయలు కొట్టిన దానిలో బాబు సీరియస్, కాంతి కుమార్ చచ్చిపోయిందని బాబు సీరియస్. ఎవరు? ఈయన సాయి కృష్ణ చచ్చిపోయింది. సీరియస్, ఆ సీరియస్ అనే పదానికే సీరియస్ నచ్చిపోయింది. దిస్ హౌ యు ఆర్ రన్నింగ్ ది స్టేట్. ఏదో ఒక ఇన్సిడెంట్, బాబు సీరియస్, అదొక క్యాప్షన్ వస్తుంది, బాబు సీరియస్. ఇంకేమో సీరియస్ ఏందో నాకు తెలియదు, ఆ మాట ఏందో అర్థమైందో, బాబు సీరియస్. ప్రజలకి అంత క్యూరియస్, బాబు ఏం సీరియస్ అయినది మాకు క్యూరియస్. ఇదే కదా జరుగుతుండేది, ఇంతకనే జరుగుతుందా? బాబు సీరియస్, పిల్లకాయలు కొట్టిన దానిలో బాబు సీరియస్, కాంతి కుమార్ చచ్చిపోయిందని బాబు సీరియస్. ఎవరు? ఈయన సాయి కృష్ణ చచ్చిపోయింది. సీరియస్, ఆ సీరియస్ అనే పదానికే సీరియస్ నచ్చిపోయింది. దిస్ హౌ యు ఆర్ రన్నింగ్ ది స్టేట్. కర్మ రిటర్న్స్, రిమెంబర్. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఆ తప్పు చేయదు. ఆ విధమైనటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడు కోరుకోలేదు, కోరుకోదు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా పోరాటాలు ఉంటాయి, ఓట్లు గొడవలు ఉంటాయి, కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ we did not take it to the logical end what you are doing today. మీరు తీసుకుపోయినటువంటి పరిస్థితి మేమేం చేయలేదు, చేయం కూడా రేపు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఈ ప్రజలు ఉంటారా? దెబ్బతిన్నోళ్ళు, అహం దెబ్బతిన్నోళ్ళు, బాధపడ్డోళ్ళు, నష్టపోయినోళ్ళు, వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేరు కదా. ఇక మీ చేతులతో చంపబడినటువంటి వ్యక్తులు, రషీద్ అనే వ్యక్తి వినుకొండలో మీరు వచ్చినటువంటి వారం రోజుల్లోనే అతి దారుణంగా, కిరాతకంగా నడి వీధిలో తరిమి చంపినటువంటి ప్రభుత్వం. దానిలో ముఖ్యమైన ముద్దాయిలు ముద్దాయిలు కూడా చైనీలే. మీరు పోలీస్ ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసి మేము వినుకొండలో కొరవాళ్ళు 2-3 ముద్దాయిలు చేసినటువంటి పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. మీరు చిత్తభ్రమలు. పతనమైంది ఈ యొక్క సాయి కృష్ణ హత్యని పిలుస్తాం, హత్యతో కాదు. క్రాంతి కుమార్ హింసని చంపిన రోజు కాదు, రోజే పతనం అయిపోయింది రాష్ట్రం. ఆ రోజే పతనం అయిపోయింది రాష్ట్రం. మీ నాయకుల యొక్క భాష, మీ ఇచ్చినటువంటి స్ఫూర్తి, మీ కార్యకర్తలకి, పోలీస్ వ్యవస్థకి మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి, మీరు మాట్లాడిన మాటలు, కొడతాం, నరకతాం, చంపుతాం, మూలగొర్చని పెడతాం. అది ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? మీరే స్ఫూర్తి, మీరిచ్చిన బలం, మీరిచ్చిన సహకారం.
కోఆపరేషన్, కన్నైవెన్స్ అండ్ కాన్స్పిరసీ 3 జరిగినాయి ఈ రాష్ట్రంలో. మీరు ఇచ్చిన భరోసా సెహబాష్. ఒక చిన్న ధర్నా చేసేదానికి ఈ రాష్ట్రంలో హక్కు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్కి కలెక్టర్ ఆఫీస్కి పోయి మెమరాండం ఇవ్వాలనుకున్నటువంటి